కాబట్టి ఇక్కడ మనం చూస్తే అవధూత సామ్రాట్ సాయి. అటువంటి అవధూత కొండ మీద కూర్చొని ఉన్నాడట. నిజంగా గొప్ప మహనీయుడు ఆయన. దాస్కన్ మహారాజుకి తెలిసింది. అప్పుడు ఆయన ఏం చేశాడు, మడి కట్టుకొని సోవల అంట కట్టుకొని భోజనం వండాడు. ఆయన వండి కొండ మీదకి అవధూత దగ్గర తీసుకెళ్ళాడు. స్వామి అని నమస్కారం చేశాడు. ఒక్కసారి అవధూత దాసగనుని అరిచాడట. రే దరిద్రుడా అన్నాడట. ఒక్కసారి దాసగనుకు వణుకు పుట్టింది. నేనేం చేసే ఆయనకు అన్యాయం, నమస్కారం అనగానే దరిద్రుడా అంటున్నాడు ఏమిటి? చి, నీలంటోడు ఉంటాడరా, నీకు దొరికిన అవకాశం ఎన్ని జన్మలు ఎత్తితే మళ్ళీ దొరుకుతుందిరా అన్నాడట అవధూత. దాసగనుకు వణుకు పుట్టింది. కాళ్ళ మీద పడి, దేవా క్షమించండి, నాకేం అర్థం కావట్లా, దయచేసి నాకు విశదీకరించండి అన్నాడట. అప్పుడు అవధూత ఏమన్నాడో చూడండి. గను, బాబా పాదాల్లోంచి గంగా యమున స్రవించిందా లేదా అని అడిగాడట. ఒక్కసారి గనుదాసికి వణుకు పుట్టింది. ఈయనకెట్లా తెలిసింది ఆ విషయం? అవును స్వామి, అప్పుడు నువ్వేం చేశావు, ఆ జలాన్ని నెత్తిమి చల్లుకున్న స్వామి. మూర్ఖుడా, గురు పాదాలలోంచి వచ్చిన జలాన్ని తీర్థం కింద స్వీకరించాలిరా. నీ మనోవికారముతో శిరస్సు మీద చల్లుకున్నావు. అటువంటి అవకాశము ఎన్ని వందల జన్మలెత్తితే మరల వస్తుంది అని చెప్పాడట. చూడండి, ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనం చెప్పుకుందే ఉటా ఉటా శ్రీ సాయినాథ గురు చరణ కమలదావా ఆది వ్యాధి భవ తాపవారుని తారాజడ జీవ. కాబట్టి ఆయన చరణాలకి అంత శక్తివంతమైనవి. కాబట్టి మీ గృహాలలో ఆ తండ్రికి అభిషేకం చేసినప్పుడు ఆ పాదతీర్థాన్ని పారబోయకండి, చక్కగా స్వీకరించే ప్రయత్నం చెయ్యండి. అలాగే ప్రతి ఒక్కరూ సాయి చరణ పాదుకలను ఇంట్లో పెట్టుకునే ప్రయత్నం చెయ్యండి. చరణ పాదుక పూజ అనేది చాలా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ఎందుకంటే ధ్యానమూలం గురోర్మూర్తి, పూజ మూలం గురోర్ పాదము. ఒక విచిత్రం జరిగిందట. ప్రధాన్ అని ఉన్నాడు ఒక భక్తుడు. ప్రధాన్ ఎవరో మీకు ఐడియా ఉందా? ఈరోజు కూడా చిరస్మరణీయుడు ప్రధాన్. ఆ ప్రధాన్ ఎవరో కాదండి, మనము సిరిడి పోతే లెండి బాగ్ అని పోతాం చూసారా, అసలు పేరు ప్రధాన్ బాగ్. అది ప్రధాన్ అక్కడ ఉండి తన డబ్బులతో ఆ స్థలాన్ని కొని బాబాకు దక్షిణ కింద సమర్పించాడు ప్రధాన్. అటువంటి ప్రధాన్కు స్వప్నము బాబా పాదుకలు కనబడ్డాయి. వెంటనే వెండి పాదుకలు చేయించుకొని బాబా దగ్గరికి పోయాడు షిరిడీకి. బాబాకి ఇచ్చాడట. బాబా స్పర్శించి మరల ఇస్తే అతని భార్య తీసుకొని పోతుంటే పక్కన ఉన్న శ్యామతో బాబా ఏమన్నాడో చూడండి. శ్యామా, ఆ తల్లి నా పాదాలను కోసుకొని తీసుకొని పోతోందిరా అన్నాడట. పాదాలను కోసుకొని తీసుకొని పోతోందిరా అంటే అర్థం ఏమిటి? ఇవి ఇత్తడి పాదుకల, పుత్తడి పాదుకల, రాయి పాదుకల, రప్ప పాదుకల? ఇది కాదు. బాబా పాదుకలుంటే అవి పాదుకలే, నిజంగా సాయి పాదాలే అవి. ఆ భావనతో ఎప్పుడైతే స్పర్శిస్తామో అద్భుతమైన అపూర్వమైన శక్తిని మనం పొందటం అనేది జరుగుతుంది. ఆయన కూర్చున్న విధానం చూడండి. కాలు మీద కాలు వేసుకొని బొటనవేలుని ఇలా చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు అంటే, ముఖ్యంగా శిష్యుడు గురువుకి నమస్కరించేటప్పుడు ఆజ్ఞ చక్రాన్ని తీసుకొని వెళ్ళి గురువు గారి బొటనవేలుకు తగిలించాలి. ఎందుకంటే గురువు యొక్క శక్తి బొటనవేలు ద్వారా శిష్యుడి యొక్క ఆజ్ఞ చక్రం ద్వారా లోపలికి ప్రవేశించటం అనేది జరుగుతుంది. ఆ సత్యం అక్కడ ఆయన చెప్తున్నాడు. అంతేకాకుండా మీరు ధ్యానం చేసేటప్పుడు ఆయన చిటికన వేలు మీదే దృష్టి పెట్టి ధ్యానం చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలను పొందటం ముమ్మాటికి సత్యము.